శిథిల భవనాల్లో హాస్టళ్లు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల అధికారులు హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. కర్నూలులో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే అధ్వాన్నంగా మారిన హాస్టల్ పరిస్థితి వల్ల బడులు ప్రారంభమైన 2 రోజులకే హాస్టల్ మూసివేశారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల విద్యార్థులకి తిప్పలు వచ్చాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ వైరంపై స్వతంత్ర న్యూస్ అందిస్తోన్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కర్నూలులో 2013లో బీసీ విద్యార్థుల హాస్టల్ కోసం 8 ప్రభుత్వ క్వార్టర్లను అద్దెకు తీసుకున్నారు. R&Bకు చెందిన ఈ క్వార్టర్స్లో బీసీ హాస్టల్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ పేరిట విముక్తి జాతుల సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క క్వార్టర్కు నెలకు 2,000 రూపాయల అద్దె చొప్పున 8 క్వార్టర్లకు నెలకు 16,000 రూపాయలు అప్పట్లో చెల్లించేవారు. తొలుత అరాకొర సౌకర్యాలతో 600 మంది విద్యార్థులకు ఈ హాస్టల్స్లో వసతి కల్పించారు. సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఈ హాస్టళ్లలో వసతులు కరువయ్యాయి. దీంతో క్రమేపీ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చివరకు కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే మిగిలారు. మౌలిక వసతుల కల్పనలో అధికారులు అలక్ష్య వైఖరి అవలంబించడం వల్ల హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ 2 హాస్టళ్లను మూసివేశారు. ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు జూన్ 7వ తేదీన ఈ 2 హాస్టల్ భవనాల పరిస్థితులపై బీసీ సంక్షేమ అధికారులకు నివేదిక సమర్పించారు. పాఠశాల పునఃప్రారంభానికి ముందే ఇంజనీర్లు నివేదికలు సమర్పించిన సంబంధిత ఉన్నతాధికారులు పాఠశాలలు తెరిచిన 2 రోజుల అనంతరం అద్దె భవనాల కోసం ప్రకటనలు ఇచ్చారు. ఈ లోపున పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు తిరిగి వచ్చారు. ఈ నెల 13, 14 తేదీల్లో సెలవుల అనంతరం విద్యార్థులు హాస్టళ్లకు చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న హాస్టల్ భవనాల కారణంగా 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టలు, అదేవిధంగా డిఎన్టీ హాస్టలు మూతపడడం జరిగింది. ఇక్కడ కర్నూలు నడిగడ్డలో కర్నూలు బీ క్యాంపులో ఉన్నటువంటి బీసీ హాస్టళ్ళు, డిఎన్టీ హాస్టళ్ళు మూతవేయడము, ఈ బిల్డింగ్లన్నీ పెచ్చులు ఊడిపోయి కింద పడిపోవడం, బాత్రూములు సరిగా లేకపోవడం, రూములలో వసతులు సరిగా లేకపోవడం మూలంగా ఇక్కడంతా బురదమయం అయిపోయి బిల్డింగ్లన్నీ కూలిపోయి ఈ బిల్డింగ్లన్నీ మూతవేయడం జరిగింది, హాస్టల్ బిల్డింగ్లని. భవనాల స్థితిగతులపై ఏపీ విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు సమర్పించిన నివేదికలో ఈ భవనాలు చాలా పురాతనమైనవని తెలిపారు. శిథిల స్థితిలో ఉన్న ఈ హాస్టల్ భవనాలు హాస్టల్స్ నిర్వహణకు పనికిరావని ఇంజనీర్లు నివేదికలో పేర్కొన్నారు. వసతుల లేమి, శిథిల భవనాల కారణం వల్ల అధికారులు 2 హాస్టళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార గణం తెలిపింది. దీంతో కొందరు విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. మరికొందరు టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దాదాపు 140 మంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్ళినట్లు తెలిసింది. అయితే ఈ విద్యార్థులు తమ గ్రామాల్లో పాఠశాలల్లో చేరారా, లేక చదువులు మానేశారా, బాలకార్మికులుగా మారారా అనే విషయాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాది నగరపాలక ఉన్నత పాఠశాల అండి. మా దగ్గర స్టూడెంట్స్ దాదాపు బీసీ, డిఎన్టీ ఈ హాస్టల్ విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదో అక్కడ హాస్టల్ వాతావరణం సరిగ్గా లేక చాలామంది విద్యార్థులు టీసీ తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. ఈ 2 హాస్టళ్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నగర కేంద్రంలో ఉండటం విశేషం. ఈ హాస్టల్ భవనాలు ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉంటూ విద్యను అభ్యసించే బీసీ హాస్టల్ విద్యార్థులు, డిఎన్టీ హాస్టల్ విద్యార్థులు టీసీ తీసుకుని తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఆయా గ్రామాలకు తరలి వెళ్లిన విద్యార్థులను సమీప హాస్టల్లో చేర్పించి విద్యాభ్యాసం కొనసాగించేలాగా చర్యలు చేపట్టాలని బీసీ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.